హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్ కుమార్. వెల్కమ్ టు శ్రవణ్ వ్లాగ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మెగా టోర్నీలో ఒక కొత్త విజేత ఈ సంవత్సరం మనకు నమోదైంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఈ సంవత్సరం ఐపీఎల్ 18వ సీజన్లో విజేతగా నిలిచింది. నిన్న జరిగిన మనకి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 18th సీజన్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మీద బెంగళూరు జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఇందులో యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే వచ్చే ఎగ్జామ్స్లో కంపల్సరీగా ఈ టోర్నమెంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రజత్ పాటిదార్ ప్రజెంట్ మనకి ఈ టీంకి కెప్టెన్గా వహించింది. మనకు రజత్ పాటిదార్ కెప్టెన్ మార్చింది యాజమాన్యం. రజత్ పాటిదార్ నేతృత్వంలో ఈ సీజన్ సంబంధించి టోర్నీని బెంగళూరు జట్టు గెలిచింది. అయితే ఇందులో ఉన్న మనకు హైలైట్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఆరెంజ్ క్యాప్ సంబంధించి గుజరాత్ టైటన్స్ చెందిన సాయి సుదర్శన్ కి ఆరెంజ్ క్యాప్ దక్కింది. మొత్తం ఈ సీజన్లో ఆయన 759 పరుగులు చేశాడు. దానికి వచ్చిన ప్రైజ్ మనీ మనకు 10 లక్షలు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ సీజన్కి సంబంధించి ఎవరికి వచ్చింది, అతను ఏ జట్టు తరపున అంటే సాయి సుదర్శన్కి వచ్చింది. గుజరాత్ టైటన్కి సంబంధించి ఆయన ఈ అవార్డు తీసుకున్నాడు ఐపీఎల్ 18 సీజన్ సంబంధించి. ఆరెంజ్ క్యాప్ ఏమో అత్యధిక పరుగులకు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ క్యాప్, ఇది ఎక్కువగా వికెట్లు తీసిన వారికి ఇస్తారు. ఈ పర్పుల్ క్యాప్ వచ్చి సేమ్ గుజరాత్ టైటన్స్ టీంకి వచ్చింది పర్పుల్ క్యాప్ కూడా. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండు గుజరాత్ టైటన్స్ టీంకి వచ్చినాయి. అయితే ఎవరికి వచ్చిందంటే ప్రసిద్ధ్ కృష్ణ. ఈయన మొత్తం ఈ ఐపీఎల్ 18 సీజన్లో 25 వికెట్లు తీశాడు. ఈయనకు వచ్చే ప్రైజ్ మనీ కూడా 10 లక్షలే. ఆరెంజ్ క్యాప్కి 10 లక్షలే, పర్పుల్ క్యాప్కి 10 లక్షలే. నెక్స్ట్ వచ్చి మనకి ఎమర్జింగ్ ప్లేయర్ కూడా అతనే ఎక్కువ రన్స్ చేసిన ఆరెంజ్ క్యాప్ ప్లేయరే, సాయి సుదర్శన్. గుజరాత్ టైటన్స్ సంబంధించి ఈ ప్రైజ్ మనీ కూడా 10 లక్షలే. మూడు మనకి 10 లక్షలే, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్ మూడు మన గుజరాత్ టైటన్స్ కు సంబంధించిన ప్లేయర్లే. సాయి సుదర్శన్ 2 కేటగిరీలో అవార్డు పొందాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఒకటి, ఆరెంజ్ క్యాప్ ఒకటి. పర్పుల్ క్యాప్ ఏమో ప్రసిద్ధ్ కృష్ణ. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చి సూర్యకుమార్ యాదవ్. ఇతని టీం వచ్చి ముంబై ఇండియన్స్. ఈ అవార్డు కింద అతనికి ప్రైజ్ మనీ వచ్చి 15 లక్షలు దక్కనున్నాయి. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ కమిందు మెండిస్. సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించిన కామిందు మెండిస్ కి బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ వచ్చింది. ఇతనికి వచ్చే ప్రైజ్ మనీ 10 లక్షలు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఎక్కువగా నమోదు చేస్తూ పరుగులు రాబట్టిన ప్లేయర్ వచ్చి అతి పిన్న వయస్కుడు ఇతను, వైభవ్ సూర్యవంశీ, రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి. ఇతని స్ట్రైక్ రేట్ వచ్చి ఈ సీజన్లో 206.55. ప్రైజ్ మనీ దీనికి సంబంధించి 10 లక్షలు. దాదాపు అన్నిటికీ 10 లక్షలు ఉంది. ఒక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి 15 లక్షల ప్రైజ్ మనీ ఉంది. మనకి ఈ సీజన్ సంబంధించి ఐపీఎల్ 18 సీజన్ సంబంధించి ఎమర్జింగ్ ఫెయిర్ ప్లే అవార్డు. ఫెయిర్ ప్లే అంటే ఉత్తమ ఆట తీరు కనబరిచిన జట్టు వచ్చి చెన్నై సూపర్ కింగ్స్. అత్యధిక 6లు కొట్టిన బ్యాటర్ ఈ సీజన్లో నికోలస్ పూరన్. ఇతని జట్టు లక్నో సూపర్ జైంట్స్. ఇతనికి ప్రైజ్ మనీ 10 లక్షలు. ఫెయిర్ ప్లే అవార్డు ఏమో చెన్నై సూపర్ కింగ్స్ వచ్చింది. అత్యధిక 4లు కొట్టిన బ్యాటర్ వచ్చి సాయి సుదర్శన్. సో ఇక్కడ మనకి మొత్తం హైలైట్ అయ్యే పేరు ఏంటంటే సాయి సుదర్శన్, గుజరాత్ టైటన్స్ సంబంధించి. ఆరెంజ్ క్యాప్ అతనికి వచ్చింది, ఎమర్జింగ్ ప్లేయర్ అతనికి వచ్చింది, అత్యధిక 4లు కొట్టిన బ్యాటర్ కూడా అతనికి వచ్చింది. మనకి గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్ అంటే ఎక్కువగా డాట్ బాల్స్ వేసింది ఎవరు అంటే బౌలర్ మొహమ్మద్ సిరాజ్, గుజరాత్ టైటన్స్ సంబంధించి.
మొత్తం 151 డాట్ బాల్స్ వేశారు. దీనికి సంబంధించి ప్రైజ్ మనీ కూడా మనకి 10 లక్షలు. IPL 18 బౌండరీ మీటర్ అంటే ఈ సీజన్లో 18 సీజన్లో మొత్తం నమోదైన 4లు 6ల సంఖ్య 1294, 6లు 4లు వచ్చేసి 2245. సో ఇవి మనకి గణాంకాలు. అయితే ఈ సీజన్కి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దాదాపు 2008లో ఈ IPL సీజన్ అనేది స్టార్ట్ అయింది మనకి ఇండియాలో. 2028లో స్టార్ట్ అయితే మళ్ళీ ఈ సీజన్లో 2025కి వచ్చేసరికి కొత్త జట్టు ఎవరు వచ్చారు అంటే బెంగళూరు. కెప్టెన్ వచ్చి మనకు రజత్ పాటీదార్. వేదిక వచ్చి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మొత్తానికి అయితే రజత్ పాటీదార్ ఆరో ప్లేయర్, అంటే ఇండియాకి సంబంధించిన 6వ ప్లేయర్. ఒక IPL టోర్నీని గెలుపొందిన ప్లేయర్. అంతకుముందుకు ఎవరు వచ్చారంటే ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 5 సార్లు, రోహిత్ శర్మ 5 సార్లు, ముంబై ఇండియన్స్ తరఫున, గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు, శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున 1 సారి, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ తరఫున 1 సారి ఈ IPL టోర్నీ సాధించారు. అది కాకుండా మనకు ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ముంబై ఇండియన్స్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్తో పాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ సాధించిన 2వ జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుర్తింపు పొందింది. స్మృతి మందాన కెప్టెన్సీలో గత సంవత్సరం బెంగళూరు జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ని గెలిచింది. అయితే మొత్తము పురుషుల స్త్రీల ప్రీమియర్ లీగ్ టోర్నీని పొందిన జట్లు మొత్తం 2. ఒకటి ముంబై, ఇంకోటి ఇప్పుడు బెంగళూరు జట్టు గత ఏడాది 2024లో ఉమెన్ ప్రీమియర్ లీగ్ అవార్డు కూడా గెలిచింది. మళ్ళీ ఇప్పుడు 2025లో మెన్స్ టీమ్ ఈ అవార్డు అనేది తీసుకుంది. టోర్నమెంట్ సీజన్ విజేతగా నిలిచింది. ఇవి మనకు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అయితే ఈ మ్యాచ్లో మనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో కృణాల్కి దక్కింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించింది. గతంలో మొత్తం 3 సార్లు ఫైనల్ మ్యాచ్లో టైటిల్ కోసం తలపడింది. 2009, 11, 16లో ఈ 3 సార్లు ఫైనల్ దాకా వచ్చి ఓటమి పాలైంది. అయితే ఈ 18 సీజన్లో మాత్రం ఈ సాలా కప్ నమ్దు, ఈ ఏడాది కప్ మనది అంటూ టోపీని ముద్దాడింది. నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రజత్ పాటీదార్ సారథ్యంలోని RCB జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అయితే ఇందులో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ మొత్తం 43 పరుగులు చేశాడు అతను. ఇది ఈ మ్యాచ్కి సంబంధించిన హైలైట్. అయితే లాస్ట్కి వచ్చేసరికి పంజాబ్ మనకి ఎంత చేసిందంటే పంజాబ్ మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇది మా ఫైనల్ మ్యాచ్కి సంబంధించిన అనాలైసిస్. మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఒక బిట్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. మరో మంచి అంశంతో మళ్ళీ మేము ఉంటాను. తప్పకుండా వీడియోని ఇస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.